పీఠాపురం రాధాలపేట అంబేద్కర్ సెంటర్లో పీవీరావు మాల మహానాడు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాల మృత వీరుల సంస్కరణ సభ పట్టణ అధ్యక్షుడు వేలంగి వెంకటేష్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమానికి పీవీరావు మాల మహానాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రెసిడెంట్ బత్తిన షామ్యూల్ హాజరై మాట్లాడారు। 1997 ఆగస్టు 11వ తారీఖున ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పానంగి శేషయ్య, గోపతటి నారాయణ తమ ప్రాణాలను జాతి కోసం అర్పించడం జరిగిందని చెప్పడం జరిగింది। ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదమ్ముల వలె ఉన్న మాల మాదిగ ఏబీసీడీలుగా వర్గీకరించి దళితుల మధ్య చిచ్చు పెట్టారని మాట్లాడారు। ఆ సమయంలో స్వర్గీయ పీవీరావు గారు తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా దళితుల ఐక్యత కోసం ఈ రాష్ట్రంలో మాలల సత్తా ఏమిటో నిరూపించారు। చివరికి పీవీరావు గారి ప్రాణాల్ని జాతికి అంకితం చేశారని మాట్లాడారు। ఈ కార్యక్రమంలో పీవీరావు మాల మహానాడు కార్యకర్తలు, అభిమానులు మరియు ఏవైఎం అసోసియేషన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు। పిఠాపురం పట్టణం 16వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పెద్దపట్టి రాజేష్, గుర్రాల యేసురత్నం, మాత నాగేశ్వరరావు, శాఖ వినయ్, ఇంజరపు చంద్రశేఖర్, పీవీరావు మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగు నూకరాజు, టౌన్ ఉపాధ్యక్షులు మైనబత్తుల అప్పలరాజు, శ్రీకొల్లు రాజశేఖర్, చింతపల్లి గంగారత్నం మరియు రథాలపేట పెద్దలు పాల్గొని ఘన నివాళులు అర్పించారు। అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే నిరసన కార్యక్రమానికి బయలుదేరారు। పిఠాపురం రథాలపేట సెంటర్లో మాల మృత వీరుల సభ ఏర్పాటు చేయడం జరిగింది। 1997 సంవత్సరం ఆగస్టు 11న ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ రోజు లక్షలాది మంది హైదరాబాద్ను ముట్టడించిన సంఘటనను జీర్ణించుకోలేని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీసులతో లాఠీచార్జి చేయించి గుర్రాలతో తొక్కించిన సంఘటన మనందరికీ తెలుసు। అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రామచంద్రపురం నుండి పానంగి శేషయ్య గారు, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి గోపతోట నారాయణ గారు ఆ యొక్క సంఘటనలో మృతి చెందినటువంటి సంఘటన మనందరికీ తెలుసు। వారి యొక్క మృతిని మాల మృతవీరుల సంస్మరణ సభగా ప్రతి ఏడాది పీవీరావు నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు రథాలపేట సెంటర్లో మాల మృతవీరుల సంస్మరణ సభ జరిపించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం। మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ రోజున 1997 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతమవుతూ మొన్న ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పును వెలువరిస్తూ 2004 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదని అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ మరలా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందనేటువంటి ఇచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తీర్పు వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఎందుచేతనంటే ఎస్సీలకు సంబంధించి ఆర్టికల్ 341 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఉపకులాలుగా వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టు కానీ లేదని రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది। భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారంగా ఇవన్నీ కూడా ఒక సమూహం తప్ప వీటిని మళ్ళీ ఉపకులాలుగా విభజించక వీలు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు 2004 సంవత్సరంలో ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి మనం గమనించాలి। అదేవిధంగా